అన్న రెడీ స్టార్ట్. అన్న లోపల ఇంకోటి తాగుంటాడు. నా అన్న మీ ఇద్దరి మధ్యన జరిగిన ఒక ఫన్నీ ఇన్సిడెంట్. చాలానే ఉన్నాయి. ఒక్కటి చెప్పండి మా వాళ్ళందరికీ కూడా. నైట్ టిఫిన్ తినేసి డబ్బులు కట్టుకుంటూ వచ్చేసాం. నైట్ టిఫిన్ తిని డబ్బులు కట్టుకుంటూ వచ్చాం. ఒక సాంగ్ రాయాలి, ఇట్స్ అంటే లవ్ సాంగ్ డ్యూయట్ సాంగ్. ఒకసారి రాసేద్దాం దాంట్లో ఏంటంటే సార్ బట్ అదే రాసా డేంజరస్ మూవీ రిలీజ్ అయ్యారు. అమ్మా ఆ పోస్టర్ చూసి నేను మళ్ళీ మళ్ళీ చూడాలనిపించింది నాకు. అంటే దాంట్లో ఉన్నది నువ్వేనా? ఇంకా దాంట్లో ఉంది నేను కాదండి, అది రాసింది నేను. డేంజరస్ ఆర్జీ గారి డైరెక్షన్ లో. సూపర్. ఎవరా లక్కీ గారి పేరు? పక్కన అమ్మాయి నా గురించి చెప్పమని చెప్పవా అని చెప్పారు. ఇప్పుడే చెప్పారు కదా మీరు. సరే మీ లైఫ్ లో ఫస్ట్ మీరు ఎవరికైనా ప్రపోజ్ చేశారా? నేను చేయలేదు ఎవరికి. నీకు ఎంతమంది చేసారు? కౌంట్ నువ్వు ఎంతమందికి ఓకే చెప్తావు? కౌంట్ తెలియదంటావా? లేదు, ఇద్దరికి చెప్పిన. కాదు షేర్ ఖాన్ 100 మందిని ఒకేసారి రమ్మను. వావ్ నిజంగా సూపర్. కాబట్టి వినిలా గారు ఒక సాంగ్ పాట పాడితే ప్రోగ్రామ్ జరగదు. మీ ఫేవరెట్ హీరో ఎవరు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అన్న తర్వాత పవన్ కళ్యాణ్ గారిది ఒక డైలాగ్ చెప్పకపోతే ఎట్లనే ఉంటుంది. కాబట్టి మన గురించి అయితే ఒక డైలాగ్ అయితే చెప్తుంది. ఇంకా మంచి ఎనర్జీ అయితే వస్తుంది. కాబట్టి ఒక చిన్న డైలాగ్. నాకు కొంచెం తిక్కుంది కానీ లెక్కలేదు. నిజంగా మీ గురించి డైలాగ్ అవునా? ఓకే ఓకే. మిస్ అవుతున్నావే అంతేనా కదా రవిభాయ్? మా డైరెక్టర్ మాట్లాడాలి ఇంకా ఏదైనా ఉంటే. సరే మీ లైఫ్ లో సీతాలు ఎవరైనా ఉన్నారా? క్రౌడే చెప్తారు. అట్లేం లేదన్నా, నేను మంచి అన్న నేను మంచోని అని చెప్తున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? లేదు నిజంగా మంచోడు అన్న. చాలా నా పేరు బాలు. నేను పెళ్లి చూపులు సినిమాలో ఒక అసోసియేట్ డైరెక్టర్గా నా కెరియర్ మొదలైందండి. దాని తర్వాత తెలుగులో ఒక ఫీచర్ ఫిల్మ్ అండ్ తమిళ్లో ఒక ఫిల్మ్ చేయడం జరిగింది. ఇక్కడే మొత్తం దాని ఆడిషన్స్ అవన్నీ ఇక్కడే చేశాను. యా ఎగ్జాక్ట్లీ. యా తరుణ్ భాస్కర్ మొత్తం కిందే పైన పక్క రూమ్ మొత్తం వర్క్ అంతా ఇక్కడే. అండ్ రియలీ గ్రేట్ టు వాచ్ దిస్ ఫిల్మ్. షార్ట్ ఫిల్మ్, ఫీచర్ ఫిల్మ్ అని ఏమీ ఉండదండి. ఇట్స్ ఆల్ అబౌట్ స్టోరీ టెలింగ్. ఒక కథ చెప్తున్నాం అండ్ నిజంగా ఈ కథని మనసు పెట్టి రాసి తీసినట్టు. అండ్ చాలా రోజుల తర్వాత ఒక ఆఫ్టర్ టేస్ట్ ఉంటుంది కదా ఒక మూవీ కానీ ఏదైనా చూసినప్పుడు, మనతో పాటు ఆ కథ ఉండిపోతుంది కొన్ని రోజుల వరకు. ఐ బిలీవ్ దిస్ ఇస్ సచ్ కైండ్ ఆఫ్ ఎ స్టోరీ. అండ్ ఆ క్యారెక్టర్స్కి భావాలు కానీ ఆ మనోభావాలు చాలా బాగా యాక్టర్స్ డిడ్ బ్యూటిఫుల్లీ. అండ్ రవి, మీకు ఆల్ ది వెరీ బెస్ట్. We welcome you into the film industry and God bless you. And all the very best to you. Thank you. Prabin, music చేస్తాను. బేసిక్లీ నాకు ఫుటేజ్ ఫస్ట్ తీసుకొచ్చి చూపించినప్పుడు బాగా అనిపించింది. చాలా చాలా ఎమోషనల్ కంటెంట్ అనిపించి ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఇట్. ఇట్ హ్యాపెండ్ లైక్ దట్. మంచి డైరెక్టర్ అవుతాడు రవి. టేస్ట్ ఉన్న మనిషి అండ్ టెక్నికాలిటీస్ అన్నీ బాగా తెలుసు. మంచి అంటే ఆడియన్ పల్స్ ఎట్లా, ఏది డ్రాప్ ఏది హై అన్నీ బాగా తెలిసిన మనిషి. అండ్ ఐ విష్ హిమ్ రియలీ ఆల్ ద బెస్ట్. తను ఇష్టపడ్డవాడిని కలవాలని ఆ తపనని, ఆ జర్నీని ఎస్టాబ్లిష్ చేసే ప్రాసెస్ బాగుంది. అయితే ఇద్దరి ఎమోషన్స్ ఒకే చోట ఉన్నారు. ఒకళ్ళకి వినబడట్లా, కనబడట్లా. లాస్ట్కి ఇద్దరికి వినబడుతుంది, కనబడుతుంది అన్న ఎమోషన్ని ఇంకా కొంచెం సస్టైన్ చేసి
నాకు ఈ అమ్మ మాటలు వినబడుతున్నాయి ఏంటి అని ఆ అమ్మాయి, నాకు ఇతని మాటలు వినబడుతున్నాయి ఏంటి, అసలు ఎక్కడి నుంచి వచ్చాడు వీడు అని లాస్ట్లో కొంచెం ఒక షాక్ ఇచ్చి ఆ తర్వాత అమ్మాయి చనిపోయిన దాన్ని రివీల్ చేసి ఉంటే ఇంకా కొంచెం ఎమోషనల్గా నేను కనెక్ట్ అయ్యేవాడిని. బట్ ఓవరాల్గా చాలా బ్యూటిఫుల్గా తీసుకెళ్ళారు. కుమార్ దీనికి ఎడిటర్ అండ్ డిఐ చేశాను. ఫస్ట్ థింగ్ అనుకోకుండా ఒక సడన్ నైట్ రవి వచ్చాడు, నేను అన్న ఒక సినిమా చూస్తుంటే 7G బృందావనం, ఆ మూవీ చూస్తుంటే బ్రో మా ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను ఒకసారి చూడండి దాని మ్యూజిక్ కోసం వచ్చాడు. అప్పుడు మేము మంచి మూడ్లో ఉన్నాం 7G బృందావనం చూసుకుంటూ, కానీ మనం తీసుకొచ్చేసరికి నెక్స్ట్ మినిట్ మ్యూజిక్ రూమ్లోకి వెళ్ళేసి డైరెక్ట్ మ్యూజిక్ చేయడానికి రెడీ అయిపోయాను. మ్యాథ్స్ హాఫ్ అన్ అవర్లో ఐ థింక్ అయిపోయింది అనుకుంటా ఫస్ట్ ట్రాక్ అయిపోయింది. దాని తర్వాత ఎడిట్ ప్యాటర్న్లో కొంచెం లైక్ ఫీల్ వస్తలేదు, సో నెక్స్ట్ ఎడిటర్ దగ్గర నా దగ్గరికి వచ్చింది. దాని తర్వాత ఏంటి అంటే అన్న డిఏలో మాత్రం చాలా చుక్కలు చూపించాడు. ఒకటి కాదు, ఒక మినిమం ఒక 10 పైలట్లు ఇచ్చాను. 10 పైలట్లు ఇచ్చిన తర్వాత లాస్ట్కి ఓకే అయితే అప్పుడు ఓకే దిస్ ఈస్ వర్కింగ్ అవుట్ అని చెప్పేసి చేశారు. అండ్ ఐ రియల్లీ థింక్ యూ హ్యావ్ వెరీ గుడ్ టేస్ట్ వెన్ ఇట్ కమ్స్ టు స్టోరీ టెల్లింగ్. అసలు మామూలుగా తనకు కావాల్సింది ఎక్కడి నుంచైనా తెచ్చుకుంటాడు, అది మాత్రం డైరెక్టర్ ఉండాల్సింది. రియల్లీ అప్రిషియేట్. అండ్ చూస్తాం అనుకుంటున్నా తొందరలో ఈ పేరు స్క్రీన్ పైన 79లో చూడాలి, డైరెక్టర్ రవి భండారి అని చెప్పేసి. సో వెయిటింగ్ ఫర్ దట్. అండ్ దానికి నేను ఎడిటర్గా ఉండాలనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ రవి, థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ అండ్ ఐ రియలీ విష్ యూ గో ఎ లాంగ్ వే. అందరికీ నేను ఇంకా అంత ప్రూవెన్ కాదు, బట్ యా మేబీ నెక్స్ట్ ప్రాజెక్ట్తో అందరికి తెలుస్తాను అనుకుంటున్నా. యా అంటే స్టోరీ సింపుల్ స్టోరీ లైక్ మంచిగా అనిపించింది. కాకపోతే నేను నా ఫస్ట్ ఫిలిం అన్నట్టు కాకుండా జస్ట్ నేను ఒక షార్ట్ ఫిల్మ్ లాగా స్టార్ట్ చేసిన అనమాట. అది వేరే వాళ్ళకి నచ్చి అది ఒక ఫీచర్ ఫిల్మ్ లాగా అయ్యింది. అండ్ సూన్ అమెజాన్ ప్రైమ్లో కూడా రాబోతుంది. ద నేమ్ ఆఫ్ ఇట్ ఈస్ ఈసారైనా. దాంట్లో ఆల్మోస్ట్ 11 క్రాఫ్ట్స్ వరకు నేనే చేశాను, అది చూడండి. ఎట్ ద సేమ్ టైం నేను ఫస్ట్ ఈ ఫిలిం నా ఫిలిం చేసేటప్పుడు నాకు అంతకుముందు ఏది డైరెక్షన్ ఎక్స్పీరియన్స్ కానీ ఏం లేకుండా అనమాట. నేను బేసిక్గా యాక్టర్ టర్నింగ్ టు డైరెక్టర్ అనమాట. ఫట్ అని చెప్పేసి 15 daysలో తీసేసిన నేను కంప్లీట్గా. బట్ నువ్వు ఏదైనా నెక్స్ట్ ప్రాజెక్ట్ చేస్తే అలాంటి మిస్టేక్ చేయకు. యూ నో డైరెక్షన్, నీకు తెలుసు. సో మంచి ప్రొడ్యూసర్ కోసం ప్రాపర్గా వెయిట్ చేసి మంచిగా తీయు. అండ్ యూ హ్యావ్ రియలీ వెరీ గుడ్ కెరీర్. అండ్ అందరూ యాక్ట్ చేశారు, బాగా చేశారు. ఎడిట్స్ కానీ అన్నీ మంచిగా ఉన్నాయి, మంచిగా అనిపిస్తున్నాయి. అండ్ ఆల్ ద బెస్ట్. యా థ్యాంక్ యూ. 15 days బ్యాక్ మాకు పరిచయం అనమాట. సో అదేవిధంగా విప్లవ్ చాలా టాలెంటెడ్ విప్లవ్. ఎందుకంటే విప్లవ్ కూడా విప్లవ్లో నన్ను నేను చూసుకున్నట్టు ఉంటుంది. సో గెట్ వెల్ సోన్. సో తను కూడా అంటే నేను ఇప్పటికి 9 సినిమాలు చేశాను. అంటే 8 సినిమాల్లో డైరెక్టర్గా, కొన్ని సినిమాలకు హీరోగా, కొన్ని సినిమాలకి ప్రొడ్యూసర్గా చేశాను. సో ఇక్కడ బడ్జెట్ తక్కువ ఎక్కువ కాదు, మనం చేసే మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది షార్ట్ ఫిల్మ్ అనే కానివ్వండి, ఫీచర్ ఫిల్మ్ అనే కానివ్వండి. సో రీసెంట్గా నేను రవీంద్ర భారతిలో నేను నీకు రక్ష ఒక షార్ట్ ఫిల్మ్, ఒక అమ్మాయి డైరెక్టర్ అనమాట. సో టోటల్ దాంట్లో మ్యూజిక్ డైరెక్టర్ అమ్మాయే, డైరెక్టర్ అమ్మాయే. సో చాలామంది అమ్మాయిలు ఇన్వాల్వ్ అయ్యారు. సో అమ్మాయిలు కూడా ఇంత బాగా చేస్తారనే ఉద్దేశంతో నేను వాళ్ళకైతే ఆఫర్ ఇవ్వడం జరిగింది. సో నా బ్యానర్లో ఒక మంచి మూవీ చేయండి లిమిటెడ్ బడ్జెట్లో అని చెప్పాను. సో అదేవిధంగా నీకు తెలిసినది మన సాయి కిషోర్ అని వీళ్ళ బ్యాచ్, వీళ్ళ ఫ్రెండే. తను ఒక 30 నిమిషాలు షార్ట్ ఫిల్మ్ చేశాడు. ఆ షార్ట్ ఫిల్మ్ చూసి నేను మొన్న ఒకటి రఘు అనే ఒక సినిమాని ఛాన్స్ ఇచ్చాను వాళ్ళే టీం మెంబర్స్ అందరూ. సో అది ఆకాష్ పూరి గారితో లాంచ్ చేయడం జరిగింది. సో షార్ట్ ఫిల్మ్స్ చేసి స్క్రీనింగ్ చేశారంటే చాలా గట్స్ ఉండాలి మీ అందరికి. ఎందుకంటే షార్ట్ ఫిల్మ్ తీయడానికే మన దగ్గర బడ్జెట్స్ ఉండవు. అలాంటిది స్క్రీనింగ్ చేసి ఇంత బడ్జెట్ ఖర్చు పెట్టి ఇంతమంది టీం మెంబర్స్ వచ్చి ఇంతమంది గెస్ట్లు వచ్చారంటే నిజంగా ఇక్కడ మీరు సక్సెస్ కొట్టినట్టే టీం మెంబర్స్ అందరూ. ఇకపోతే ఇంకా మేము సినిమా చూడలేదు, ఇప్పుడు చూడడానికే కొంచెం లేట్ అయిపోయింది మేము చూడడానికి. ఇంకో షో ఉంది రైట్, అలా అయితే ఓకే. సో అండ్ రవి కూడా నాకు ట్రైలర్ దగ్గర నుంచి ఇవన్నీ పంపిస్తుండు. సో నీకు ఎనీ టైం ఎనీ హెల్ప్ కావాలన్నా మా బ్రదర్ శబరి మ్యూజిక్ ఆడియో కంపెనీ కూడా పెట్టాము. సో స్టూడియో పరంగా మీరు ఖచ్చితంగా మీ దగ్గర మంచి మంచి కంటెంట్స్ ఉన్నాయి అంటే ఖచ్చితంగా మా స్టూడియో పరంగా మేము హెల్ప్ చేస్తాము. సో బడ్జెట్ కోసం అయితే మీరు ఇబ్బంది పడవలసిన లేదు. కంటెంట్ ఉంటే టోటల్ ఎక్విప్మెంట్ మేమే ఇవ్వడానికైనా కూడా ప్రాబ్లం లేదు. సో
టాలెంట్ ఎక్కడో ఉండదు, మనం సృష్టించుకుంటే మన దగ్గరే చాలా సినిమాలు ఉంటాయి. సో ఇండస్ట్రీలో ఎవరు తొక్కేయడానికి నిదర్శనం మీరే. సో మనం చాలా మందికి ఇన్స్పిరేషన్ అవ్వాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. అదేవిధంగా అలాంటి షార్ట్ ఫిల్మ్ తీసి సీఎం కేసీఆర్తో ఒక అవార్డు, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో అవార్డులు కొట్టి ఒక 8 సినిమాలు తీశారు. బట్ హిట్ అవ్వలేదు. రేపు పొద్దున ఏదో ఒక రోజు హిట్ అయ్యాక మన బ్యాక్ స్టోరీ అందరూ చూస్తారు. కాబట్టి మీరు కూడా సక్సెస్ అవ్వలేదు, ఫెయిల్ అవ్వలేదు అని ఫీల్ అవ్వద్దు. మన ఎగ్జిక్యూషన్ని మర్చిపోకుండా బాగా చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సినిమా చూసాక నేను ట్వీట్ చేస్తాను. ఇక్కడ అందరూ యంగ్స్టర్స్. సో ఇది షార్ట్ ఫిల్మ్ అని చెప్పారు కదా, 25 minutes రైట్? 20 minutes. సో ఒక మంచి షార్ట్ ఫిల్మ్ తీస్తే అది ఎక్కడికి తీసుకెళ్తుంది అనడానికి ఒక ఉదాహరణ నేను చెప్తాను. ఏంటంటే ఇప్పుడు నేను చౌదరి గారి అబ్బాయితో నాయుడు గారి అమ్మాయి అనే సినిమా నేను తీస్తున్నా ప్రొడ్యూసర్గా. దానికి డైరెక్టర్ ఒక షార్ట్ ఫిల్మ్ తీసి నా దగ్గరికి వచ్చాడు. ఆ షార్ట్ ఫిల్మ్ తీసి అది నచ్చి అది నేను డైరెక్ట్గా ఛాన్స్ ఇచ్చాను. సో షార్ట్ ఫిల్మ్ అనేది చిన్న విషయం కాదు, అది ఎంత క్వాలిటీతో తీస్తున్నాం అనే విషయాన్ని కూడా మర్చిపోతుంది. ఎందుకంటే యూజువల్గా షార్ట్ ఫిల్మ్ తీసేవాళ్ళు ఎవరైనా సరే నాకు తెలిసినంత వరకు ఒక సినిమా ఫీల్డ్లో కావాలి, ఒక మంచి ఆపర్చునిటీ రావాలి అని చెప్పి అందరూ ప్రయత్నిస్తారు. దాంట్లో భాగంగా మొదటి మెట్టుగా షార్ట్ ఫిల్మ్ తీస్తారు. సో షార్ట్ ఫిల్మ్ కదా, సరే మనకి రిసోర్సెస్ తక్కువ ఉన్నాయి, మనం సరిగా చేయలేకపోతున్నాం అలా అనుకో. మీకున్న రిసోర్సెస్లో మంచిగా తీయండి, డెఫినెట్గా అది సినిమాగా టర్న్ అవుతుంది అనడానికి ఉదాహరణ నేనే. ఎందుకంటే నా సెకండ్ ఫిలిం, ఫస్ట్ సినిమా సెవరియన్ చేశాను, రెండో ఫిలిం విరాజ్ అని చెప్పి వరుణ్ సంతోష్లో చేశాను. ఆ సినిమా చేసిన డైరెక్టర్ కూడా యూకేలో పిహెచ్డీ ఏదో చేసి, అతను ఎక్కడ డైరెక్టర్ దగ్గర కూడా వర్క్ చేయలేదు. అతను షార్ట్ ఫిల్మ్ తీస్తే అది చూసి అతను మేకింగ్ స్టైల్ నచ్చి అతను నేను ఛాన్స్ ఇచ్చాను. అట్లాగే థర్డ్ ఫిల్మ్ కూడా, లిటరల్లీ థర్డ్ ఫిల్మ్ అయితే ఐ ట్రావెల్ విత్ హిమ్ ఫర్ సమ్ టైమ్. సో అతను షార్ట్ ఫిల్మ్ నచ్చి రాజారవీంద్ర గారు చేశారు ఆ షార్ట్ ఫిల్మ్లో, అన్నపూర్ణమ్మ గారు. సో అతను ఒక పాయింట్ తీసుకొని దాన్ని చెప్పాలనుకున్న విధానం నాకు నచ్చి, దాన్ని నచ్చి నేను అతనికి డైరెక్టర్గా ఛాన్స్ ఇచ్చాను. సో మీరు అందరూ యంగ్స్టర్స్ కాబట్టి, సో మీరు ఏదైతే ప్రజెంట్ చేయాలనుకుంటున్నారో దాన్ని మంచిగా ప్రజెంట్ చేస్తే డెఫినెట్లీ రికగ్నిషన్ అనేది వస్తుంది అనడానికి నేను ఒక ఎగ్జాంపుల్గా మీకు చెప్తున్నాను. సో మంచిగా చేయండి, మీరు చేసే ఏ వర్క్ అయినా సరే ఆపర్చునిటీ అనేది డెఫినెట్గా వస్తుంది. థ్యాంక్ యూ. సో యాక్టర్, రైటర్, డైరెక్టర్ అండి. సో చాలా బాగుంది. థ్యాంక్ యూ. నేను అయ్యని ఎందుకు లేదు, మన తర్వాత మాట్లాడుకుందాం. బట్ ఐఎమ్ సో హ్యాపీ, లైక్ ఇంతమంది వచ్చి ఈ చిన్న సినిమాని, నేను దీని సినిమాని అంటాను, సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ ఆల్సో ఐఎమ్ సో హ్యాపీ టు సీ మై ఫ్రెండ్స్ దేర్. అండ్ వాళ్ళ ఫస్ట్ ప్రాజెక్ట్ నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ రవి గారు, ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. మిమ్మల్ని తొందరలోనే డైరెక్టర్గా చూడాలనుకుంటున్నాను, పెద్ద సినిమా చేయాలని కోరుకుంటున్నాను. మీకు ఏమైనా హెల్ప్ కావాలని ఆయన. థ్యాంక్ యూ. అట్లా సార్. సో ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారం. సో పిల్లగారు చాలామంది వచ్చారు. అండ్ నేను బేసిక్గా ఈ స్టోరీ ఎక్కడ స్టార్ట్ చేశానంటే, ఫస్ట్ ఆదిత్య బ్రో, నేను ఒక యామిని, ఐ లవ్ యూ యామిని అని ఒక ప్రాంక్ చూశాను. సో అన్న కట్అవుట్ మస్తుంది అక్కడ. సో నాకు నచ్చేసింది. అప్పుడు ఫిక్స్ అయిపోయాను, నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేయాలి, నేను పట్టుకుంటే ముందుకు వెళ్తాను అని చెప్పేసి అప్పటి నుంచి నేను పట్టుకోవడానికి ట్రై చేశాను. ఆ వేలోను, ఆ జర్నీలోనూ సాయి ప్రసన్న గారు హెల్ప్ చేశారు చాలా. సో ఆయన నెంబర్ ఇచ్చారు. అండ్ ఈ సినిమా స్టార్ట్ అవ్వడానికి, నేను ఇంత దూరం రావడానికి, నేను ఇలా మీ ముందు మాట్లాడడానికి సాయి ప్రసన్న గారే. అండ్ సో ఆదిత్యతో నేను ఒక స్టోరీ డిస్కస్ చేశాను. ఫస్ట్ అది నచ్చలేదు ఆయనకి. తర్వాత ఎలా అయినా చేయాలని చెప్పి మళ్ళీ ఇంకో స్టోరీ పట్టుకొని వచ్చాను. అండ్ ఇది ఫైనల్గా ఓకే చేసాము. తర్వాత హీరోయిన్, ఇంకో ఫ్రెండ్ క్యారెక్టర్. సో మొత్తం సాయి ప్రసన్న గారు ఇచ్చారు. సో అదే అనమాట. అండ్ నేను ఏ స్టోరీ సెలెక్ట్ చేసుకున్నా, నేను ఏ స్టోరీ చేస్తున్నా, నాకు సపోర్ట్ చేసే నా ఫ్యామిలీ ఉంది. అండ్ మా బ్రదర్ ఉన్నాడు, ఆయన ఇక్కడ రాలే, వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ ఇక్కడ. అండ్ దీనికి మెయిన్ ప్రొడ్యూసర్ కూడా రాలేదు, పోస్ట్ ప్రొడక్షన్. అండ్ ప్రసాద్, చాలామంది రాలేదు ఇక్కడికి. సో 3 ప్రొడ్యూసర్స్ ఉన్నారు, వాళ్ళు రాలేదు. సో నేనే చూసుకోవాల్సి వచ్చింది. నేను కూడా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్. యాక్చువల్గా ఏంటంటే నేను కొంచెం జాబ్ చేస్తూ నాకు వచ్చిన డబ్బులతో సేవ్ చేసుకొని సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాను. తర్వాత ఇంకో ఇద్దరు వచ్చారు. నన్ను ముందుకు పుష్ చేయడానికి నా ఫ్యామిలీ ఉంది. అండ్ నాకు నేనుగా చాలా కష్టపడ్డాను. సో ఇక్కడ వరకు వచ్చానంటే సపోర్ట్ ఉంది. నేను గట్టిగా నమ్ముతున్నాను, ఇక్కడికి వచ్చి చూస్తున్న సినిమా చూస్తున్న అందరూ అండ్ నా ఫ్యామిలీ, వీళ్ళంతా నాకు సపోర్ట్ ఉంది. థ్యాంక్ యూ. నేను ఫస్ట్ పోస్ట్ ప్రొడక్షన్ ఆగిపోయిన తర్వాత ప్రసాద్ అని ఒక అబ్బాయి వచ్చారు. ఆ అబ్బాయి ఎలా తెలుసు అంటే, విజయ్ నా ఫ్రెండ్ ఉన్నాడు ఇక్కడే. సో విజయ్ త్రూ ప్రసాద్ తెలుసు.
సో ఆ అబ్బాయి త్రూ మేము ఒక డబ్బింగ్కి వెళ్ళినప్పుడు ప్రసాద్ నేను అడిగాను, బ్రో నాకు ఇట్లా పోస్ట్ ప్రొడక్షన్కి వెళ్ళిపోవాలి, ప్రొడ్యూసర్ కావాలని. సో శ్రీనివాస్ గారిని పరిచయం చేశారు. తర్వాత నేను నా ఫుటేజ్ అంతా జస్ట్ రఫ్ కట్ నేనే ఎడిటింగ్ చేసుకున్నాను. సో ఆ ఫుటేజ్ అంతా పట్టుకొని, సారీ నేను చాలా లాంగ్ టైం తీసుకుంటున్నాను, ఆ ఫుటేజ్ అంతా తీసుకొని ఫస్ట్ వర్షన్న దగ్గరకు వచ్చాను నేను. అన్న కొంచెం ఒక మూడ్లో ఒక వైబ్లో ఉన్నారు. సో కూర్చొని నేను ప్లే చేస్తున్నాను, అన్న చూసి సో బాగుందని చెప్పేసి ఒక ఫ్లోలో ఆయన వెళ్ళిపోయి డైరెక్ట్ కీబోర్డ్ ముందు కూర్చొని మ్యూజిక్ స్టార్ట్ చేశాను అనమాట. ఆ రోజు ఒక 2 అవర్స్లోనే ఆఫ్ ది మూవీకి మ్యూజిక్ అయిపోయింది. ఆ రోజు ఇంకా ఎడిటర్తో కూడా మాట్లాడడం జరిగింది. సో అదనమాట. ఇంకా ఏంటంటే ఇక నా ఫ్యామిలీ గురించి మెయిన్, అండ్ ఇక్కడికి వచ్చిన నాకు సపోర్ట్ చేసిన అందరి గురించి అందరికీ థ్యాంక్ యూ. అండ్ మెయిన్లీ బాలు అన్న, థ్యాంక్ యూ అన్న. అసలు మిమ్మల్ని ఎప్పటి నుంచో కలవాలనుకుంటున్నాను. మిమ్మల్ని కలవడానికి అండ్ ఇక్కడ ఇప్పుడు నేను ఈ షోని ప్లే చేయడానికి నా ఫ్రెండ్ దాసు. సో నాకు సపోర్ట్ చేయడానికి చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. వన్ ఆఫ్ ది మెంబర్ దాస్. ఒకసారి అలా సో తర్వాత ఇంకా ప్రేమన్న మెయిన్. సో ప్రేమన్న కూడా రావాలి, ప్రేమన్న కూడా రాలేదు. సినిమాటోగ్రఫర్ అన్న కూడా సినిమాటోగ్రఫర్. సో చాలా మూవీస్కి చేశారు, అన్న కూడా రాలేదు. సో మీరు ఈ అందరికీ ఈ మూవీ నచ్చిందా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. I think this is my first speech. First time for short film kuda nannu nenu screen మీద చూసుకోవడం ఇదే ఫస్ట్ టైం. థ్యాంక్స్ టు యూ ఆల్. అందరూ మాకు వచ్చి బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ. అండ్ రవి గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రసన్న, తను ఈ ప్రాజెక్ట్కి ఫస్ట్ అన్ని చూస్ చేసుకున్నారు. అండ్ థ్యాంక్స్ టు యూ ఫర్ సేయింగ్ నో టు దిస్ ప్రాజెక్ట్, ఎందుకంటే నాకు వచ్చింది ఈ ఆపర్చునిటీ. అండ్ థ్యాంక్స్ టు ఆదిత్య, తను చాలా సపోర్ట్ చేశాడు. అండ్ థ్యాంక్స్ టు యూ మ్యూజిక్ డైరెక్టర్ గారు, చాలా బాగా అసలు అంటే ఆ క్యారెక్టర్ కి మంచి ఎలివేషన్ రావడము, అందరికి నచ్చడం మీ వల్లనే. డైరెక్టర్ గారు అండ్ ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అందరికి. మీరు మీ టైం మాకు ఇచ్చి స్పెండ్ చేసి మా షార్ట్ ఫిలిం చూసినందుకు చాలా థ్యాంక్స్ ముందుగా. అండ్ ఈ షార్ట్ ఫిలిం నాకు ఫస్ట్ చెప్పినప్పుడు దగ్గర సంవత్సరం అవుతుంది, అప్పుడు చేసినాం. అండ్ నాకు స్టోరీ చెప్పగానే మస్తు అనిపించింది, నాకు నచ్చింది, క్యూట్గా ఉంది, ఒక లైన్ చిన్నగా మంచిగా అనిపించింది. రవి బాయ్తో నేను వాళ్ళ ఊరికి వెళ్ళి అక్కడ మంచిగా పోయి షూట్ చేసి వచ్చుడు, అదంతా నాకు అంతా ఒక మంచి జర్నీ. అండ్ నాది కూడా ఫస్ట్ టైం షార్ట్ ఫిలిం. నేను దానికన్నా ముందు ప్రాంక్స్ చేస్తుండే. మాది ఫన్ పటాక యూట్యూబ్ ఛానల్ ఉంది, చూడని వాళ్ళు ఎవరైనా చూడండి. అంటే దాని తర్వాత నేను ఇప్పుడు స్క్రీన్లో కనబడ్డది అంటే ఇదే, అది రవి బాయ్ వల్లనే జరిగింది. అండ్ దానిలో ఖచ్చితంగా ప్రసన్న కూడా ఉన్నది. థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరు వచ్చినందుకు. నేను అంటే కొత్తగా ఇంకొక మూవీ చేస్తున్నాం. నాకు తెలిసి ఈ ఇయర్లో పోస్టర్ వస్తారు కావచ్చు, మా డైరెక్టర్ కూడా ఉన్నారు, దాన్ని కూడా మీరు ఆదరించాలి. అంతే. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ.